గదన్నట్టు ముఖ్యమంత్రి ముచ్చట్లు పటాకుల తీరుగానే వెళ్తున్నాయి. సార్ ఎక్కడికి పోయినా సీదా ఎగస్పాచ్యోళ్ళకే సూటి పెడుతున్నాడు. పాత లెక్కలన్నీ బయటికి తీసి గట్టిగా అరుచుకుంటున్నాడు. అటు ముఖ్యమంత్రి ముచ్చట్లకు ప్రతిపక్ష లీడర్లు కూడా మాటకు మాట లెక్క బరాబర్ చెల్లిస్తుర్రు. చూడుర్రి. ఈ భాష ఏదైతే ఉందో పొలిమరి దాటనీయమని చెప్పేసి మా మంత్రులను గానీ మా నాయకులు గానీ ఇటువంటి భాషలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తాను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. మా కార్యకర్తలు దలుచుకుంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలను మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మొన్న జడ్చర్ల మీటింగ్ లో సీఎం సార్ మాట్లాడుకుంటా సెంటర్ మంత్రులను పొలిమేర దాటనీయం అన్నట్టే అనే కదా. ఆగో దాని మీద పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ఈ తీరుగా గుసకొచ్చిండు. మీరు మా వాళ్ళని తిరగనీయకపోతే మేము మీ వాళ్ళని తిరగనీయం అన్నట్టు సమాధానం చెప్పిండు. ఇంకో దిక్కు సీఎం సార్ ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు చూత నిప్పుల పడ్డ నిరపకాయ లెక్క గట్టిగానే చిటపటం అంటారు. నువ్వు మమ్మల్ని తిడితే ఈ రాష్ట్రం కోసం భరిస్తాం, కానీ నిన్ను ప్రశ్నించడం మాత్రం ఆపం. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మాకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఒక ఉద్యమ పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఒకవేళ ఈ రాష్ట్రానికి దెబ్బ జరుగుతుందంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందంటే ముందుండి పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని తిట్లు అన్నది తింటాం గానీ ప్రశ్నించుడు మాత్రం ఆపం అంటారు గులాబీ లీడర్లు. ఉమ్మడి పాలమూరు జిల్లా ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే ఆరుచుకుంటారు. అంటే రాష్ట్రం ఏమన్నా గానీ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, గురువు గారికి గురుదక్షిణ చెల్లించడం కోసం ఇవాళ ఆయన గారు తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెట్టా ఉన్నారు. గోదావరి నల్లమల్ల సాగర్ కు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు లింకు పెట్టడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించినటువంటి నదీ జలాలపై రాజీ పడడం. ఇంకా దాన్ని ఆయన గారు ఇదేదో ఎత్తుగడ అని చెప్పుకుంటున్నాడు. ఎత్తుగడ లేదు, మన్ను లేదు. నీ గురువు గారికి తొత్తుగా మారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ద్రోహాన్ని తలబెడతా ఉన్నావు. గంతేకాదు మాజీ నీళ్ల మంత్రి ఇంగిన్ని కొత్త ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు. మూడవ ప్లాన్ ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. గిట్లా ఓ దిక్కాటు సీఎం సారు మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటా ప్రతిపక్షాల మీద బాణాలు వేస్తుంటే ఆ బాణాలకు ఇరుగుడు బాణాలు వేస్తుండ్రు ఎగస్ పార్టీ లీడర్లు. రెండు దిక్కుల నడమ మీరు ఒకటంటే మేము రెండంటాం అన్నట్టే నడుస్తుంది లడాయి. అన్యమగాని ప్రాజెక్టులు నీళ్ల మీద పోత ఇంగింత లాగాతారు నడిచేటట్టుంది కిరికిరి అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.